Hello everyone, welcome to Libra channel, the making of garments. టుడే టాపిక్ వచ్చేసి బేసిక్ యోక్ పార్ట్ కటింగ్. బ్యాక్ సైడ్ వచ్చేసి కీ హోల్ నెక్ విత్ థ్రెడ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి, అండ్ ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ బేసిక్ బ్లాక్ అంటే వితౌట్ ప్రిన్స్ కట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, డ్రాఫ్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ చూద్దాం. కీ హోల్ నెక్ ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, అది ఎలా కట్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్, చెస్ట్ రౌండ్ వచ్చేసి 29 ఇంచెస్, వేస్ట్ రౌండ్ వచ్చేసి 24.5 ఇంచెస్, యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్, నెక్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచెస్, అలాగే రెడీ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్. నేను పక్కనే మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అన్నది ఫొటోస్తో సహా చూపించాను చూడండి. మీరు మీ బాడీ మీద మెజర్మెంట్స్ అనేవి అలా తీసుకోండి. క్లియర్? ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కీ హోల్ నెక్ ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం ఆన్ ఫోల్డ్ సైడ్ అనేది ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. డైరెక్ట్గా ఇది బేసిక్ యోక్ పార్ట్ కాబట్టి డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనే మనం డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. సో ఆన్ ఫోల్డ్ సైడ్ మీద అనేది తీసుకోవాలి. క్లియర్? నేను వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకున్నాను అకార్డింగ్ టు స్లీవ్ లెంత్ అండ్ చెస్ట్ రౌండ్ ప్రకారం. సో మీ చెస్ట్ రౌండ్ అలాగే మీ స్లీవ్ లెంత్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ అనేది ఎంత విడత కావాలో చూస్ చేసుకోండి. క్లియర్? సో నేను వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. వాష్ చేసుకొని ఐరన్ అనేది చేసుకొని డ్రాఫ్టింగ్ చేసుకోవాలి, క్లియర్గా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఒక బేసిక్ లైన్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసుకుందాం. సో ఫుల్ షోల్డర్ ఎంత? 13 ఇంచెస్. నేను అక్కడ స్క్రీన్ మీద మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. సో 13 డివైడెడ్ బై 2 అయినా చేసి పెట్టుకోవచ్చు, ఆర్ లేదా అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి టేప్ని ఫోల్డ్ చేసి అయినా పెట్టుకోవచ్చు. టేప్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో 13ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 6.5 ఇంచెస్ అనేది వస్తుంది. సో క్లియర్? సో ప్రాపర్గా అలా టేప్ ఫోల్డ్ చేసుకొని మీ ఆఫ్ అనేది చేసుకోవాలి షోల్డర్ని. సో ఇప్పుడు ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ సేమ్ యాజ్ అలా పెట్టుకోవాలి. బేస్ లైన్ మీద షోల్డర్ని ఆఫ్ చేసుకొని పెట్టుకొని ఒక మార్క్ అనేది వేసుకోవాలి. క్లియర్? సో ఇప్పుడు షోల్డర్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చూద్దాం. ప్యాక్ నెక్ కాబట్టి ఈచ్ షోల్డర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ షోల్డర్ డౌన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీ షోల్డర్ అనేది 12 to 13 వరకు ఉంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 1 ఇంచెస్, 13.25 to 14 ఉంటే 1.25 షోల్డర్ డౌన్ అనేది పెట్టుకోవాలి. 14.25 to 15 ఉంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 15.25 to 16 ప్లస్ అంటే ఇంకెంత ఉన్నా 17, 18, 19 ఇంకెంత ఉన్నా 1.75 అనేది షోల్డర్ డౌన్ పెట్టుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ కాబట్టి షోల్డర్ డౌన్ ఎంత పెట్టుకోవాలి? 1 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇది బేసిక్ యోక్ పార్ట్కి ఈ చార్ట్ అనేది ఫాలో అవ్వాలి, అంటే వితౌట్ ఎనీ ప్రిన్సెస్ కట్. సో ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కిందికి షోల్డర్ డౌన్ అనేది పెట్టుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నట్టు సేమ్ యాజ్ మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని 1 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్? సో ప్రాపర్ 1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికైతే 1 ఇంచ్ మార్క్ చేసుకున్నామో మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 6.5 ఇంచెస్ ఉందా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ విడ్త్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది ప్యాక్ నెక్ కాబట్టి అన్ని సైజెస్కి సేమ్ ఉండదు, ఒక ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫార్ములా వచ్చేసి నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 మైనస్ 0.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. నెక్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను ఫస్ట్ మెజర్మెంట్స్లో అక్కడ ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. దాని ప్రకారం మీ బాడీ మీద నెక్ రౌండ్ అనేది మెజర్ చేసుకోండి. సో క్లియర్? ఏ సైజ్ ఉన్నా కూడా ఈ ఫార్ములా అన్నది ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలో చూద్దాం.
సో అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ నెక్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ డివైడెడ్ బై 4 మైనస్ ఇప్పుడు మైనస్ 0.5 ఇంచెస్ అనేది చేయాలి. సో ఎంత వస్తుంది? 2.5 అనేది వస్తుంది. ఈ నెక్ రౌండ్ ప్రకారం 2.5 వచ్చింది. మీకు మీ నెక్ రౌండ్ ప్రకారం వేరే సైజ్ అనేది రావచ్చు. ఐ మీన్ వేరే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వేరే ఇంచెస్ అనేవి రావచ్చు. క్లియర్? సో ఇప్పుడు ఆన్ ఫోల్డ్ సైడ్ నేను చూపిస్తున్నట్టు మెజర్ టేప్ని పెట్టుకొని 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్? సో రిమెంబర్ దిస్ 2 పాయింట్స్. డ్రా స్ట్రైట్ లైన్. 2 పాయింట్లని గుర్తుపెట్టుకొని ఒక క్రాస్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ అనేది చెస్ట్ రౌండ్ సైజ్ ప్రకారం ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బేసిక్ యోక్ పార్ట్లో. సో చెస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యాక్ నెక్ ఆర్మోర్ ఫార్ములా. యోక్ పార్ట్ బేసిక్ కి మాత్రమే ఈ చార్ట్ అనేది ఫాలో అవ్వాలి. అంటే వితౌట్ ప్రిన్సెస్ కట్ లేకుండా ఉంటుంది కదా, దానికోసం మాత్రమే. సో చెస్ట్ వచ్చేసి 28 to 31.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1.25, 32 to 35.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచెస్, 36 to 40.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5, 41 to 45.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6, 46 to అంటే ఇంకెంత ఉన్నా ప్లస్ చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.5 చేయాలి. ఇక్కడ మైనస్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మన అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ సో 28 to 31.75 ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీటి మధ్యలో 29 ఉంటుంది కాబట్టి. సో క్లియర్? ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటి? చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1.25 అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి క్యాలిక్యులేషన్ చేద్దాం. 29 డివైడెడ్ బై 6 ప్లస్ ఎంత యాడ్ చేయాలి? 1.25 అనేది యాడ్ చేయాలి. సో క్లియర్? సో ఇప్పుడు ఎంత వచ్చింది? 6.08. 6.08 అంటే 6 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఎంత పెట్టుకోవాలి అంటే 6 తర్వాత స్మాల్ లైన్ ఉంటుంది కదా, చిన్న లైన్, అక్కడి వరకు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు 6.12 అలా వస్తే 6.25 అనేది పెట్టుకోవాలి. 10 వచ్చినా కూడా 6.1 లైనే పెట్టుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి షోల్డర్ డౌన్ దగ్గర నుంచి మెజర్ టేప్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. 6.1 లైన్. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ బేసిక్ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఫస్ట్ బేస్ లైన్ అనేది ఆ లైన్ నుంచి ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ ఎంత అయితే మార్క్ చేసామో ఆ మార్క్ దగ్గరికి చెక్ చేసుకోవాలి ఎంత ఉన్నది అని. ఎంత ఉంది? 7.1 లైన్ అనేది ఉంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి బేస్ లైన్ని బేస్ చేసుకుంటూ అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఒక 2, 3, 4 మార్క్స్ వేసుకొని లైన్ అనేది మార్క్ చేసుకోవడం వల్ల చెస్ట్ లైన్ అనేది ప్రాపర్ స్ట్రైట్గా వస్తుంది, క్రాసెస్ పోకుండా. క్లియర్ దిస్ పాయింట్? ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల డ్రాఫ్టింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఇప్పుడు స్కేల్ యూజ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకుందాం. క్లియర్? సో దీన్ని వచ్చేసి చెస్ట్ లైన్ అంటారు, ఎందుకంటే ఈ లైన్ మీద మనం చెస్ట్ మార్క్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ చేసేది ఏంటి? బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ ఏం డ్రాప్ చేస్తున్నాం? ప్యాక్ నెక్ విత్ కీ హోల్. సో కీ హోల్ నెక్ కూడా ప్యాక్ నెక్ అనే అంటారు. క్లియర్? ఇప్పుడు వచ్చేసి బేసిక్ యోక్ పార్ట్లో బ్యాక్ సైడ్ ప్యాక్ ఉంటే ఆర్ ఫ్రంట్ సైడ్ ప్యాక్ ఉన్నా కూడా ఫుల్ చెస్ట్ రౌండ్కి ప్లస్ 3 ఇంచెస్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. క్లియర్? ప్లస్ 3 ఇంచెస్ అనేది ఎనీ చెస్ట్, మీ చెస్ట్ ఎంత ఉన్నా కూడా ప్లస్ 3 ఇంచెస్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. అప్పుడు ప్రాపర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది గవర్నమెంట్కి. మీకు ఫుల్ టైట్ పట్టేసినట్టు అలా రాకుండా ఉండాలి అంటే ప్లస్ 3 ఇంచెస్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి 29 మన చెస్ట్ రౌండ్ ప్లస్ 3 యాడ్ చేస్తే 32 డివైడెడ్ బై 4 చేయాలి. డివైడెడ్ బై 4 ఎందుకు చేయాలి అంటే మనం
బ్యాక్ సైడ్ ఆన్ ఫోల్డ్ సైడ్ కట్ చేస్తాం, ఫ్రంట్ సైడ్ ఆన్ ఫోల్డ్ సైడ్ కట్ చేస్తాం, అంటే డబల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం చెస్ట్ని. సో కాబట్టి డివైడ్ ఇట్ బై 4 చేసుకోవాలి. క్లియర్ దిస్ పాయింట్? సో డివైడ్ ఇట్ బై 4 చేస్తే 8 ఇంచెస్ అనేది వచ్చింది. నౌ ఇప్పుడు ఈ 8 ఇంచెస్ని మనం చెస్ట్ లైన్ మీద మెజర్ టేప్ని ఆన్ ఫోల్డ్ సైడ్ స్ట్రైట్గా పెట్టుకొని ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ కోసం, అంటే మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసుకోవడం కోసం 1 to 2 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. సో నేను వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకుంటే లుక్ అనేది అంత బాగుండదండి సైడ్స్ వచ్చేసి. సో కాబట్టి 2 వరకు మాత్రమే తీసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. క్లియర్? ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి ప్యాక్ నెక్ ఉన్నప్పుడు బేసిక్ యోక్ పార్ట్లో అన్నది చూద్దాం. సో నౌ షోల్డర్ డౌన్ పెట్టాం కదండి, అక్కడ నుంచి మనం చెస్ట్ లైన్ ఉంది కదా, అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ వరకు మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవాలి. కనుక్కొని ఒక మార్క్ అనేది అక్కడ వేయాలి. క్లియర్? సో అక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్ ఎంతైతే పెట్టామో ఫస్ట్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ 13 డివైడెడ్ బై 2 చేసి పెట్టుకున్నాం కదా 6.5 ఇంచెస్ అనేది, అందులో నుంచి 1/2 ఇంచెస్ మైనస్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ పెట్టుకోవాలి. కంపల్సరీ 1/2 ఇంచెస్ చేయాలి ఎనీ సైజ్. సో నాది వచ్చేసి 13.5 కదా, సో 13 ఇంచెస్ షోల్డర్ కదా, సో దాన్ని ఆఫ్ చేస్తే 6.5 వచ్చింది. 6.5లో నుంచి 1/2 ఇంచెస్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6 ఇంచెస్ వస్తుంది. సో కాబట్టి ఆర్మ్ ఫోల్డ్ సైడ్ నుంచి 6 ఇంచెస్ అనేది నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా మార్క్ చేసుకోవాలి. క్లియర్? ఆ మిడ్ పాయింట్ దగ్గర. సో అక్కడ ఎంతైతే పెట్టామో అందులోంచి 1/2 ఇంచెస్ మైనస్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎంత మైనస్ చేయాలి? 1/2 ఇంచెస్ అనేది మైనస్ చేయాలి. ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసిన దాని నుంచి మైనస్ 1/2 ఇంచెస్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. క్లియర్ దిస్ పాయింట్? నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లైన్ మీద ఎంత పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ ఎంతైతే పెట్టామో సేమ్ యాజ్ చెస్ట్ లైన్ మీద కూడా అంతే పెట్టాలి, చెస్ట్ లైన్ మీద కూడా అంతే పెట్టాలి. ఎటువంటి లూజింగ్ కానీ మైనస్ కానీ చేయకూడదు. సో నేను అక్కడ 6 పెట్టాను కాబట్టి సేమ్ యాజ్ 6 పెడుతున్నాను. ఒకవేళ మీరు అక్కడ 6.5 పెట్టింటే సేమ్ యాజ్ ఇక్కడ కూడా 6.5 అనేది పెట్టుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్, ఇది వచ్చేసి చెస్ట్ ప్రకారం ఎంత పెట్టుకోవాలో అనేది ఒక చార్ట్ చూద్దాం. ఎంత పెట్టుకోవాలనేది ఇప్పుడు ఒక చార్ట్లో చూసి పెట్టుకుందాం. సో ఈ చార్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చార్ట్ ఫర్ యోక్ పార్ట్, బేసిక్ యోక్ పార్ట్ కోసం. సో చెస్ట్ అనేది 28 to 31.75 ఉంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 0.5 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 0.75 అనేది పెట్టుకుంటాం. సో 32 to 39.75 ఉంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 0.75, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచెస్. 42 to ప్లస్ ఉంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1.25 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం. క్లియర్? ఫ్రంట్ టు బ్యాక్ అండ్ ఫ్రంట్ డీప్కి రెండిటికి ఇదే చార్ట్ని ఫాలో అవ్వాలి, ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చార్ట్ అనేది. క్లియర్? ఇప్పుడు వచ్చేసి అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ చెస్ట్ వచ్చేసి 29 కాబట్టి బ్యాక్ వచ్చేసి 0.75 అనేది తీసుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి 0.75 అంటే ఎనీ ఇంచ్ లైన్ తీసుకోండి. టేప్లో ఏ ఇంచ్ లైన్ అయినా, పెద్ద లైన్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి. దాని తర్వాత వచ్చి హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం, తెలుసు కదండి, రెగ్యులర్గా 1/2 ఇంచెస్ అందరికీ తెలిసి ఉంటుంది. సో 1/2 ఇంచెస్ తర్వాత వచ్చే 2 స్మాల్ లైన్స్ను 0.75గా కన్సిడర్ చేస్తాం. అంటే 1/2 ఇంచెస్ తర్వాత వచ్చే 2 చిన్న లైన్స్ వరకు 0.75. సో ఇక్కడ పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి,
చెస్ట్ లైన్ మీద మనం మార్క్ చేసుకున్నాం కదా ముందు, ఆ మార్క్ దగ్గర నుంచి 0.75 అనేది నేను చూపిస్తున్నట్టు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ని ఎలా డ్రాప్ చేసుకోవాలో ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి చూద్దాం. ఇప్పుడు షోల్డర్ డౌన్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా తగ్గించి, ఆ పాయింట్ నుంచి మనం ఆర్మ్ హోల్ కోసం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ పాయింట్ వరకు నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. స్కేల్ని మ్యాచ్ చేసి మార్క్ అనేది చేసుకోవాలి. సో ప్రాపర్గా మ్యాచ్ చేసి మిడ్ పాయింట్ నుంచి ఒక 1 ఆర్ 1.25 1.5 వరకు కిందికి అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు స్కేల్ని స్క్రోల్ చేసి, సో మనం క్రాస్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పాయింట్కి టచ్ అవుతూ ఆర్మ్ హోల్ స్కేల్ అనేది అలాగే చెస్ట్ మార్క్కి టచ్ అవుతూ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అన్ని సైజెస్కి చెస్ట్ మార్క్ అనేది టచ్ అవ్వదండి ఆర్మ్ హోల్ స్కేల్, పెద్ద సైజ్కి అయితే టచ్ అవ్వదు. సో కాబట్టి నో ప్రాబ్లం, ఓన్లీ క్రాస్ మార్క్ మాత్రమే టచ్ చేస్తూ ఆర్మ్ హోల్ షేప్ అనేది షేప్ చేసుకోవాలి. క్లియర్? సో ప్రాపర్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఎక్కడే కానీ ఆర్మ్ హోల్ దగ్గర పాయింట్ అనేది రాకూడదు. మళ్ళీ ఒకసారి ఇలా హ్యాండ్తో షేప్ చేసుకోవాలి పాయింట్ రాకుండా ఉండడం కోసం. క్లియర్? సో ఆర్మ్ హోల్ దగ్గర పాయింట్స్ ఏమైనా వస్తే ప్రాపర్గా ఒకసారి హ్యాండ్తో పాయింట్ అనేది లేకుండా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడీ షోల్డర్ ప్రకారం షోల్డర్ అనేది ఎంత తగ్గించుకోవాలో చూద్దాం. రెడీ షోల్డర్ అంటే తెలియని వాళ్ళ కోసం అక్కడ చెప్తున్నాను చూడండి. మనం షోల్డర్ అనేది ఎంత విడుతు పెట్టుకుంటాం అన్నదాన్ని రెడీ షోల్డర్ అంటారు. సో క్లియర్ దిస్ పాయింట్? అంటే మీరు షోల్డర్ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నారా, 3 ఇంచెస్ పెట్టుకుంటున్నారా అన్నదాన్ని రెడీ షోల్డర్ అంటారు. క్లియర్ దిస్ పాయింట్? సో ఇప్పుడు షోల్డర్ ప్రకారం మనం షోల్డర్ను ఎంత మైనస్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చార్ట్ చూద్దాం. రెడీ షోల్డర్ వచ్చేసి మీరు 0.5 to 2 ఇంచెస్ అంటే 0.5 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు తీసుకుంటే, మైనస్ షోల్డర్ వచ్చేసి 0.75ని మైనస్ చేసుకోవాలి షోల్డర్ నుంచి. 2.25 to 3 పెట్టుకుంటే 0.5 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. 3.25 to 3.5 పెట్టుకుంటే 0.25 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ రెడీ షోల్డర్ వచ్చేసి 2.5 అంటే 2.25 to 3 మధ్యలో 2.5 ఉంటుంది కాబట్టి ఈ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత మైనస్ చేయాలి? మైనస్ 0.5 అనేది మైనస్ చేయాలి. ఎక్కడ మైనస్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో హాఫ్ ఇంచెస్ అంటే 1 ఇంచ్లో హాఫ్ కదండి. సో ఇప్పుడు నేను ఎక్కడ మైనస్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం షోల్డర్ క్రాస్ లైన్ ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకున్నాను చూడండి. అక్కడ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి, హాఫ్ ఇంచెస్ అనేది డాట్స్ లైన్ మార్క్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. ప్రాపర్ హాఫ్ ఇంచెస్ అనేది డాట్స్ లైన్లో మార్క్ చేసుకోవాలి. క్రాస్ షోల్డర్ మార్క్ నుంచి సేమ్ యాజ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి ఆ డాట్స్ లైన్ మీద మనం ఇందాక చార్ట్లో చూసాం కదండి, హాఫ్ ఇంచెస్ తగ్గించుకోవాలి. ఆ మార్క్ అనేది ఈ లైన్ మీద తగ్గించుకోవాలి ప్రాపర్గా. పైన బేస్ లైన్ ఉంది కదా షోల్డర్ది, ఆ లైన్ మీద తగ్గించుకోకూడదు. సో క్లియర్? సో హాఫ్ ఇంచెస్ అనేది డాట్ లైన్ మీద మనం షోల్డర్ని తగ్గించుకోవాలి. సో క్లియర్? అండ్ నౌ ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మళ్ళీ డ్రాప్ చేసుకోవాలి. సో ఇందాక హాఫ్ ఇంచెస్ తగ్గించుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి సో మనం ఆల్రెడీ మిడ్ పాయింట్ ఉంది కదా ఆర్మ్ హోల్కి, ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ స్కేల్ టచ్ అయ్యేలా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు సో 1.5 ఇంచెస్ వరకు అక్కడ వరకు ఆర్మ్ హోల్ స్కేల్ని టచ్ అయ్యేలా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి.
సో ఇలా ప్రాపర్గా బ్యాక్ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ మైనస్ చేసుకున్న తర్వాత. సో నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత ఆర్మ్ హోల్ మైనస్ అయింది అన్నది. క్లియర్? ప్రాపర్ షేప్ అనేది డ్రాఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ అండ్ యోక్ పార్ట్ లెంత్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, షోల్డర్ మీద మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇందాక మనం 1/2 ఇంచెస్ తగ్గించుకున్నాం కదా, ఆ పాయింట్ నుండి నెక్ విడ్త్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ వరకు మిడ్ పాయింట్ అనేది నేను చూపిస్తున్నట్టు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్గా పెట్టుకొని నెక్ డీప్ అండ్ యోక్ పార్ట్ లెంత్ తీసుకుంటాం. సో నేను చూపిస్తున్నట్టు మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని నెక్ డీప్ స్క్రీన్ మీద మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచెస్, సేమ్ యాజ్ మీరు ఎంతైతే ఫిక్స్ అవుతారో అంతే పెట్టుకోవాలి. బాడీ మీద తీసుకున్నప్పుడు ఎటువంటి లూజింగ్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వచ్చేసి యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి మనం ఎంతైతే బాడీ మీద తీసుకుంటామో దానికి +1 ఇంచెస్ యాడ్ చేసి పెట్టుకోవాలి. అంటే అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 +1 ఇంచెస్ యాడ్ చేస్తే 14.5. సో నేను చూపిస్తున్నట్టు మిడ్ పాయింట్ నుంచి మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని 14.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం బేస్ లైన్ నుంచి టేప్ పెట్టుకొని, సో ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా యోక్ పార్ట్ లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 15కి 1 లైన్ అనేది తక్కువగా వచ్చింది ఇక్కడ. సో సేమ్ యాజ్ ఒక 3-2 మార్క్స్ అనేవి అక్కడ నేను చూపిస్తున్నట్టు బేస్ లైన్ని బేస్ చేసుకుంటూ వేసుకోవాలి. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. సో చెస్ట్కి ఎంత లూజింగ్ యాడ్ చేసాం, బ్యాక్ ఉన్నప్పుడు, బ్యాక్ నెక్ ఉన్నప్పుడు +3 ఇంచెస్ అనేది యాడ్ చేసాం. సేమ్ యాజ్ వేస్ట్ కూడా +3 ఇంచెస్ యాడ్ చేస్తాం. చెస్ట్ రౌండ్కి ఎంతైతే యాడ్ చేసామో ఫుల్ వేస్ట్ రౌండ్కి +3 ఇంచెస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి 24.5 +3 ఇంచెస్ యాడ్ చేయాలి, కంపల్సరీ యాడ్ చేయాలండి బేసిక్ యోక్ పార్ట్లో. సో +3 ఇంచెస్ యాడ్ చేస్తే 25.75 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. క్లియర్? 6.87 వచ్చింది. అంటే 6.75 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 6.75 1 లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే 7కి 1 లైన్ తక్కువగా మార్క్ చేసుకోవాలి, 75 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి. సో క్లియర్? ఇప్పుడు వేస్ట్ లైన్ మీద నేను చూపిస్తున్నట్టు మెజర్ టేప్ పెట్టుకొని ఆర్మ్ హోల్ సైడ్ 6.75 1 లైన్, అంటే 7 కంటే 1 లైన్ తక్కువ అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్? పైన ఎంతైతే మార్జిన్కి పెట్టుకున్నామో సేమ్ యాజ్ అంతే కింద కూడా పెట్టుకోవాలి, 1.5 ఇంచెస్ అనేది. క్లియర్? అండ్ నౌ ఇప్పుడు క్రాస్ మార్క్స్ అనేవి 2 పాయింట్స్కి జాయిన్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, మెయిన్ లైన్ అలాగే ఫిట్టింగ్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక స్ట్రైట్ మార్క్ అనేది వేసుకోవాలి నెక్ డ్రాఫ్టింగ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి రెడీ షోల్డర్. సో రెడీ షోల్డర్ ఎంత ఉంది అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ 2.5. దీనికి +1 ఇంచెస్ యాడ్ చేసి డాట్స్ లైన్ మీద, నేను అక్కడ చూపిస్తున్నాను కదా డాట్స్ లైన్ మీదే పెట్టుకోవాలి. పైన స్ట్రైట్ లైన్ ఉంది కదా షోల్డర్ లైన్, ఆ లైన్ మీద పెట్టుకోకూడదు. క్లియర్? సో 3.5 అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి స్కేల్ని స్ట్రైట్గా పెట్టుకొని మనం ఇందాక నెక్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హారిజెంటల్ లైన్ అనేది నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి నెక్ షేప్ అనేది మార్క్ చేసుకుందాం ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసిన బాక్స్లో ఆర్మ్ హోల్ స్కేల్ని రౌండ్గా
సెట్ చేసుకొని షేప్ని మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ దగ్గర పాయింట్ అనేది రాకుండా ప్రాపర్గా షేప్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి కీ హోల్ నెక్ అనేది ప్రాపర్గా ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా షేప్ చేసుకోవాలి అన్నది చూద్దాం. సో నేను అక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ అలాంటి కీ హోల్ నెక్ నేను బ్యాక్ సైడ్ పెడుతున్నాను. సో నేను ఈ బ్లాక్కి పెట్టే కీ హోల్ నెక్ వచ్చేసి నేను డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది అంటే ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది, ఎగ్జాక్ట్ రెండు మెడ్జ్ అవ్వవు. సో మెడ్జ్ అయ్యేది ఇలా ఉంటుందండి. అక్కడ బటన్ అనేది మనం పెట్టుకుంటున్నాం. నేను వచ్చేసి ఇప్పుడు ఇది చూపించడం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో దీనికి కొంచెం చేంజెస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు వచ్చేసి గ్యాప్ వచ్చేది అంటే మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్ షేప్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి 1 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సో నేను చూపిస్తున్నట్టు ఎందుకు 1 ఇంచెస్ పెట్టుకోవాలి అంటే మనం రెడీ షోల్డర్లో ఆల్రెడీ స్లీవ్ జాయింటింగ్ అండ్ నెక్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచెస్. సో అందుకని ఇక్కడ 1 ఇంచెస్ అని పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ కోసం 2 సైడ్స్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ డ్రాప్ షేప్కి, అలాగే పైన రౌండ్ నెక్ షేప్కి. నెక్స్ట్ వచ్చేసి మనం పైన రౌండ్ నెక్ వచ్చేసి డీప్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ హోల్ డీప్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి అంటే అకార్డింగ్ టు యువర్ డిసైడ్, అంటే మీరు డిసైడ్ అవ్వచ్చు ఎంత పెట్టుకోవాలి అన్నది. సో మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం. సో మీరు ఒకవేళ 3 పెట్టుకుంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేలోపు 3.5 వస్తుంది. 4.5 పెట్టుకుంటే 5 వస్తుంది. 5 పెట్టుకుంటే 5.5 అనేది వస్తుంది స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేలోపు, అంటే 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో నేను వచ్చేసి ఇక్కడ 4.5 అనేది పెట్టుకుంటున్నాను. అంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చే నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్. క్లియర్? సో ఇప్పుడు 1 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ నుంచి 4.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. క్లియర్ దిస్ పాయింట్? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను ప్రాపర్ 4.5 అనేది పెట్టుకుంటున్నాను. మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు లెంత్ అనేది డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు విడ్త్ అనేది ఎంత పెట్టాలి అంటే నేను వచ్చేసి 2 పెడుతున్నాను. నేను 2 పెడితే నెక్ షేప్ అనేది మరీ డీప్ అవ్వకుండా నార్మల్ రెగ్యులర్గా ఉంటుంది. మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అంటే +3 ఇంచెస్ ఆర్ 2.5 2.75 పెట్టుకోవచ్చు, ఎక్కువగా బ్రాడ్ కావాలి అంటే. సో నేను ఇక్కడ మిడిల్లో పెడుతున్నాను కాబట్టి 2 ఇంచెస్ అనేది పెడుతున్నాను. సో ఆర్మ్ హోల్ సైడ్ నుంచి అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 2 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. సో 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి డాట్స్ లైన్లో. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ తీసుకొని డాట్స్ లైన్ని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ షేప్ కూడా బాక్స్ లాగా మార్క్ చేసుకుందాం. సో ఈ బాక్స్లో మన నెక్ షేప్ అనేది డ్రాప్ చేసుకోవాలి. ఎనీ షేప్ చేసుకోవచ్చండి, రౌండ్ షేప్, డ్రాప్ షేప్ అనే కాకుండా స్క్వేర్ షేప్, ఏ షేప్ అయినా మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఈ బాక్స్లో మీకు ఇంకా పెద్దగా కావాలంటే ముందుకు పెట్టుకోవచ్చు, 2.25 2.75 అలా. క్లియర్? ఇప్పుడు నేను వచ్చేసి డ్రాప్ షేప్ అనేది చేస్తున్నాను. సో ఇలా హ్యాండ్తో షేప్ అనేది మనం చేసుకోవాలి. మీరు ఏ షేప్ డిసైడ్ అవుతారో ఆ షేప్ అనేది చేసుకోండి బాక్స్లో. సో నేను ఇక్కడ డ్రాప్ షేప్ అనేది చేస్తున్నాను. సో ఇది చిన్న బాక్స్ కాబట్టి ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి చేయలేం. ఒకవేళ మీరు బ్రాడ్ నెక్ కనుక డిసైడ్ అయ్యింటే ఆర్మ్ హోల్ స్కేల్తో ప్రాపర్గా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. క్లియర్? సో ఇలా ప్రాపర్గా షేప్ ఇచ్చుకోవాలి. సో బ్యాక్ పార్ట్ బ్యాక్ కాబట్టి సో చెస్ట్కి ఎంతైతే లూజింగ్ యాడ్ చేసామో వేస్ట్ కూడా సేమ్ యాజ్ అంతే లూజింగ్ యాడ్ చేస్తాం. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ బ్లాక్లో, బేసిక్ యోక్ పార్ట్లో. క్లియర్? సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయింది.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఆఫ్టర్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి చూద్దాం. కింది సైడ్ డ్రాఫ్టింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి బేసిక్ యోక్ పార్ట్ లో అనేది చూద్దాం. సో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2. సో ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత 13 డివైడెడ్ బై 2. సో టేప్ని అలా ఫోల్డ్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. సో ఆన్ ఫోల్డ్ సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ యాజ్ అలా షోల్డర్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా, సేమ్ యాజ్ అలా పెట్టుకోవాలి. క్లియర్. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ డౌన్ వచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి ఏ సైజ్కైనా 1 ఇంచ్ పెట్టాలి. బ్యాక్ సైడ్ లాగా ఒక్కొక్క షోల్డర్కి ఒక్కొక్క షోల్డర్ డౌన్ అనేది ఉండదు. సో ఎనీ సైజెస్కి 1 ఇంచెస్ అనేది ఫిక్స్ ఎనీ సైజ్. క్లియర్. అక్కడ నేను చూపిస్తున్నట్టు షోల్డర్ డౌన్ 1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ విడ్త్ కూడా ఏ సైజ్కైనా ఎనీ సైజ్ 2.5 అనేది ఫిక్స్. బ్యాక్ సైడ్ లాగా ఫార్మా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు డీప్ నెక్కి. సో ఎనీ సైజ్ 2.5 పెట్టుకోవాలి. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని గుర్తు పెట్టుకొని ఒక క్రాస్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ యాజ్. క్లియర్. క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్. సో డీప్ నెక్ ఆర్మ్ హోల్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలో ఒక చార్ట్ చూసి ఇప్పుడు ఫాలో అవుదాం. బేసిక్ యోక్ పార్ట్ కి ఈ చార్ట్ అనేది ఫాలో అవ్వాలి. చెస్ట్ అనేది 28 to 31.75 ఉంటే ఆర్మ్ హోల్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.75. 32 to 35.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5. 36 to 40.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5. 41 to 45.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6. 46 to ప్లస్ ఇంకా ఎంత చెస్ట్ ఉన్నా 46 తర్వాత చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.5 అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి మన చెస్ట్ రౌండ్ 29. సో కాబట్టి ఫస్ట్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 28 to 31.75 మధ్యలో 29 ఉంటుంది కాబట్టి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.75 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. క్లియర్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం. చెస్ట్ వచ్చేసి 29 ఇంచెస్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.75 అనేది యాడ్ చేసుకోవాలి. సో క్లియర్. 5.58 అంటే 5.5 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 5.5 1 లైన్ అనేది తీసుకోవాలి మెజర్ టేప్లో. సో 5.5 అక్కడికి, దాని తర్వాత స్మాల్ లైన్ ఉంటుంది కదా అక్కడికి. సో ఇప్పుడు షోల్డర్ డౌన్ దగ్గర నుంచి 5.5 1 లైన్ అనేది అక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా మార్క్ చేసుకోవాలి. క్లియర్. తర్వాత చెస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం బేస్ లైన్ దగ్గర నుంచి ఇందాక మార్క్ చేసుకున్న లైన్ ఎంత ఉందో చెక్ చేసుకొని యాజ్ టీజ్గా బేస్ లైన్ వెంబడి అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక 3 to 4 డాట్స్ మార్క్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. క్లియర్. ఈ లైన్ని చెస్ట్ లైన్ అంటారు. ఇప్పుడు దీని మీద చెస్ట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. డీప్ నెక్ ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్. సో బేసిక్ యోక్ పార్ట్లో ఫ్రంట్ డీప్ ఉంటే చెస్ట్ మన ఫుల్ చెస్ట్ రౌండ్కి లూజింగ్ ఎంత యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఈ బ్లాక్కి స్వీట్ హార్ట్ నెక్ పెడుతున్నాను. సో డీప్ నెక్ ఉన్నప్పుడు మన ఫుల్ చెస్ట్ రౌండ్కి ఎంత లూజింగ్ యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో ప్లస్ 2 ఇంచెస్ అనేది మన ఫుల్ చెస్ట్ రౌండ్కి యాడ్ చేసుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ ఎనీ సైజ్ మీ చెస్ట్ ఎంత ఉన్నా సరే ఆ చెస్ట్కి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేయాలి. ఇప్పుడు మన చెస్ట్ రౌండ్ వచ్చేసి 29 ప్లస్ 2 యాడ్ చేస్తే 31 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. సో క్లియర్. సో డివైడెడ్ బై 4 ఎందుకు చేసుకుంటామంటే డబల్ ఫోల్డ్ మీద మార్క్ చేసుకుంటాం కాబట్టి, ఫ్రంట్ డబల్ ఫోల్డ్ మీద బ్యాక్ డబల్ ఫోల్డ్ మీద డ్రాఫ్టింగ్ చేసుకుంటాం కాబట్టి.
సో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అక్కడ 29 ప్లస్ 2 ఇంచెస్ డివైడెడ్ బై 4. సో 7.75. 7.75 అంటే 7.5 తర్వాత 2 లైన్స్ అక్కడ వరకు 7.75 అవుతుంది. సో ఎనీ హాఫ్ ఇంచెస్ తర్వాత ఉండే 2 లైన్స్ వరకు 7.75 అనేది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మెజర్ టేప్ను స్ట్రైట్గా పెట్టుకొని 7.75 అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ ఎంతైతే మార్జిన్ కోసం ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవడం కోసం యాడ్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి. సో నేను బ్యాక్ 1.5 తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ కూడా 1.5 అనేది మార్క్ చేసుకుంటున్నాను. క్లియర్? నౌ ఇప్పుడు డీప్ నెక్కి షోల్డర్ మైనస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ప్రాపర్గా డీప్ నెక్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ మైనస్ చేసుకోవాలంటే 3 మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. నేను అక్కడ మెజర్మెంట్ చార్ట్లో చూపిస్తున్నాను చూడండి, అది. నెక్ షేప్ వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ షేప్ డిసైడ్ అయ్యాను. రెడీ షోల్డర్ వచ్చేసి 2.5. ఈ 3 మెజర్మెంట్స్ ఆధారంగా ఒక చార్ట్ చూద్దాం. ఆ చార్ట్ ప్రకారంగా అందులో ఎంత వస్తే అంత మైనస్ చేసుకోవాలి. సో ఈ 3 మెజర్మెంట్స్ బేస్ చేసుకొని ఈ చార్ట్లో చూసుకోవాలి. ఫస్ట్ రెడీ షోల్డర్ వచ్చేసి 2, 2.25, 2.5, 2.75 ఉన్నప్పుడు ఈ చార్ట్ అనేది ఫాలో అవ్వాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి నెక్ షేప్ చూసుకోవాలి. సో నెక్ షేప్ అంటే మనం ఏ షేప్ పెడుతున్నాం మన బేసిక్ బ్లాక్కి అన్నది చూసుకోవాలి. సో నెక్ ప్యాటర్న్ ఉంది కదండి, దాని కింద ఉన్నవన్నీ నెక్ షేప్స్. ఇప్పుడు మనం ఏ నెక్ షేప్ తీసుకున్నాం? స్వీట్ హార్ట్ నెక్. చూడండి అక్కడ ఉంది కదా, ఆ లైన్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత నెక్ డీప్. సో మీరు స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ పెడితే పైటి ఫాలో అవ్వాలి. కింద నెక్ షేప్ పెట్టుకుంటే కింద ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవ్వాలి. క్లియర్? సో ఇప్పుడు మనది వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్. సో నెక్ డీప్ వచ్చేసి పై తీసుకుంటే కనుక పైది ఫాలో అవ్వాలి. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నెక్ కిందివి తీసుకుంటే కింది సైడ్ ఉన్న నెక్ డీప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్నది స్వీట్ హార్ట్ నెక్ కాబట్టి కిందివి ఫాలో అవుతున్నాను. సో నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. సో 6 to 6.75 ఉంటే సో ఎంత మైనస్ చేసుకోవాలి? స్వీట్ హార్ట్ నెక్ పక్కనే ఉంది చూడండి, అది -1.5 అనేది మన ఫుల్ షోల్డర్ నుంచి మైనస్ చేసుకోవాలి. సో క్లియర్? సో మన నెక్ డీప్ని బట్టి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ నెక్ డీప్ పెట్టుకుంటే 7 to 7.75 పెట్టుకుంటే 2 ఇంచెస్ -2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. స్వీట్ హార్ట్ నెక్ లైన్ వెంబడి చూసుకోండి. మీరు వేరే నెక్ షేప్ డ్రాఫ్టింగ్ చేసుకున్నట్లయితే ఆ లైన్ వెంబడి చూసుకోవాలి. క్లియర్? సో మీరు ఎంత డీప్ పెట్టుకుంటారో అన్నది చూసుకొని అంత చార్ట్లో చూసుకొని షోల్డర్ని మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మైనస్ చేసుకోవాల్సిన షోల్డర్ -1.5. సో ఒకసారి పక్కన రాసుకుందాం ఎంత మైనస్ చేసుకోవాలి అన్నది. సో మనకు వచ్చింది చార్ట్ ప్రకారం వచ్చేసి -1.5. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో చూద్దాం. ఫుల్ షోల్డర్ అంటే ఈ మెజర్మెంట్స్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్ -1.5 డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఎంత? 5.75. నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి. ఫుల్ షోల్డర్ మైనస్ మనకి చార్ట్లో చూసినప్పుడు ఎంత వచ్చింది? మైనస్ షోల్డర్ అంతా అంటే చార్ట్లోని మైనస్ షోల్డర్ అంటే చార్ట్లో నెక్ డీప్, రెడీ షోల్డర్, నెక్ షేప్ ఆధారంగా ఎంత అయితే వచ్చిందో ఆ షోల్డర్ డివైడెడ్ బై 2 అంటే ఫుల్ షోల్డర్ 13 ఇంచెస్. చార్ట్లో చూసినప్పుడు మనం ఎంత వచ్చింది? 3 మెజర్మెంట్స్ ప్రకారం చూసినప్పుడు -1.5 అనేది వచ్చింది. సో 1.5 డివైడెడ్ బై 2 చేసుకొని ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. అంటే 13 - 1.5 11.5 డివైడెడ్ బై 2. మనం ఇందాక చేసాం కదా 5.75. అంటే ఇప్పుడు మనం షోల్డర్ పెట్టుకోవాల్సింది 5.75. ఎక్కడ పెట్టాలో ఇప్పుడు చూద్దాం. సో మెజర్ టేప్ని తీసుకొని 5.75 అంటే 5.5 తర్వాత 2 లైన్స్ వరకు 5.75గా కన్సిడర్ చేయాలి. సో ఆన్ ఫోల్డ్ సైడ్ అక్కడ నేను చూపించిన దగ్గర టేప్ పెట్టుకొని సో టేప్ని మూవ్ చేసుకుంటూ వస్తూ సో ఇప్పుడు మనం షోల్డర్ క్రాస్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర 5.75 ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాలి. సో క్లియర్?
సో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనం ఇందాక బేస్ లైన్ మీద షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మెజర్ టేప్ని కిందికి మూవ్ చేసుకుంటూ వస్తూ క్రాస్ లైన్ దగ్గర ఎక్కడైతే మనకు క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు వచ్చి ఉంటుంది కదా, అది ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాలి. సో ఇలా అనేది మనం షోల్డర్ని మైనస్ చేసుకొని ప్రాపర్గా పెట్టుకోవాలి. సో క్లియర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, సో మనం పైన ఎంతైతే మార్క్ చేసుకున్నామో క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎంతైతే వచ్చిందో సేమ్ యాజ్ చెస్ట్ లైన్ మీద కూడా అంతే మార్క్ చేసుకోవాలి. 5.75 మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు రిమెంబర్ ద 2 points, డ్రా ద స్ట్రైట్ లైన్. సో అలా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ప్రాపర్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నౌ ఆర్మ్ హోల్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం లైన్ డ్రాఫ్టింగ్ చేసాం కదా, ఆ లైన్ మీద మిడ్ పాయింట్ అనేది అక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో అలా మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ దగ్గర 0.25 అనేది పెట్టుకోవాలి. 0.25 అంటే ఎనీ ఇంచ్ లైన్ పక్కన ఉండే స్మాల్ 2 లైన్స్ను 0.25గా కన్సిడర్ చేస్తాం. ఎనీ ఇంచ్ లైన్ తీసుకోండి, ఆ ఇంచ్ లైన్ పక్కన ఉండే 2 స్మాల్ లైన్స్ని 0.25గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇంచ్ లైన్ని నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ లైన్కి మ్యాచ్ చేసి సేమ్ యాజ్ అలా మార్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఆర్మ్ హోల్ డ్రాఫ్టింగ్ అనేది వస్తుంది. సో 0.25 అనేది పెట్టుకోవాలి. క్లియర్. ఇప్పుడు క్రాస్ లైన్ వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ సైడ్ మనం చార్ట్ చూసాం కదా, సో మన ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చార్ట్. సో మన చెస్ట్ ప్రకారం ఈ చార్ట్లో చూసుకొని తీసుకోవాలి. సో మన ఈ మెజర్మెంట్స్ ప్రకారం వచ్చేసి ఫస్ట్ లైన్ అనేది మ్యాచ్ అవుతుంది. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి 0.75 పెట్టేసాం. ఫ్రంట్ ఎంత పెట్టాలి? 0.5 ఇంచెస్ పెట్టాలి. సో కాబట్టి ఇప్పుడు 0.5 ఇంచెస్ అనేది అక్కడ మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆల్రెడీ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో సేమ్ యాజ్ క్రాస్ మార్క్ అనేది చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం బ్లర్గా పడిందండి ఆర్మ్ హోల్ డ్రా చేయడం. సో మీకు ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నేను లాస్ట్ టైం ప్రిన్సెస్ కట్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా చూపించాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆర్మ్ హోల్ ఎలా స్కేల్ యూజ్ చేసి మార్క్ చేసుకోవాలి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 3 మార్క్స్ చేసుకున్నాం కదా, ఆ 3 మార్క్స్ని బేస్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోండి. నేను ప్రిన్సెస్ కట్ని డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేయండి. క్లియర్. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో షోల్డర్ విడ్త్ నుంచి ఇందాక మనం పెట్టుకున్నాం కదా, షోల్డర్ తగ్గించి అక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది చూడండి, మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ నుంచి నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలి. సో మెజర్మెంట్స్ చార్ట్లో నెక్ డీప్ ఎంత ఉంది? ఫ్రంట్ 6 inches. సో యాజ్ ఇట్ 6 inches మార్క్ చేసుకోవాలి. ఎటువంటి లూజింగ్ అనేది మార్క్ చేసుకోకూడదు. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి యోక్ పార్ట్ లెంత్. యోక్ పార్ట్ లెంత్ ఎంత? 13.5. దానికి ప్లస్ 1 inches యాడ్ చేసి ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం బేస్ లైన్ నుంచి ఇందాక యోక్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని బేస్ లైన్ నుంచి ఇందాక చెక్ చేసుకున్నది ఎంతైతే వస్తుందో అంత పెట్టుకొని ఒక 3 to 4 డాట్స్ అనేవి పెట్టుకొని స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. క్లియర్. ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేసుకున్న చోట ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు వేస్ట్ మార్క్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది డీప్ నెక్ బ్లాక్ కాబట్టి పైన చెస్ట్కు ఎంతైతే లూజింగ్ యాడ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఫుల్ వేస్ట్ రౌండ్కి ప్లస్ 2 inches అనేది యాడ్ చేయాలి. క్లియర్. ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ మెజర్మెంట్స్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 24.5 ప్లస్ 2 యాడ్ చేస్తే 26.5 డివైడెడ్ బై 4 చేయాలి. 4 ఎందుకు చేస్తామంటే ఆన్ ఫోల్డ్ సైడ్ మార్క్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రంట్. సో వచ్చినంత 6.62 అంటే 6.5 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 6.5 1 లైన్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ అనేది.
సో క్లియర్. ఇప్పుడు ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని సో వేస్ట్ లైన్ మీద అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ 6.5 1 లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్. పైన ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకున్నామో వేస్ట్ లైన్ దగ్గర కూడా సేమ్ యాజ్ అంతే పెట్టుకోవాలి. సో పైన 1.5 పెట్టాం కాబట్టి కింద కూడా 1.5 పెట్టుకోవాలి. క్లియర్. నా ఇప్పుడు ఆ 2 మార్క్స్ని కలుపుతూ క్రాస్ మార్క్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఫ్రంట్ డీప్ ఉన్నప్పుడు ఒకవేళ బ్యాక్ డీప్ పెట్టుకున్న ఫుల్ చెస్ట్ రౌండ్కి అలాగే ఫుల్ వేస్ట్ రౌండ్కి +2 ఇంచెస్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. క్లియర్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏ మార్క్ చేసుకోవాలో చూద్దాం. సో అక్కడ గ్యాప్ ఉంది చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఎంత గ్యాప్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ గ్యాప్ అనేది ఎంత ఉందో ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 0.75 కంటే కొంచెం ఎక్కువ మధ్యలోకి వచ్చింది. సో సేమ్ యాజ్ ఆ గ్యాప్ ఎంత ఉంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆన్ ఫోల్డ్ సైడ్ బేస్ లైన్ నుంచి అంతే మార్క్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు సేమ్ యాజ్ ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. సో అక్కడ ఎంత గ్యాప్ వస్తే సేమ్ యాజ్ అంతే గ్యాప్ ఇక్కడ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి 0.25 ఇంచెస్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. 0.25 ఇంచెస్ అంటే ఇంచ్ లైన్ తర్వాత ఉండే స్మాల్ 2 లైన్స్ 0.25గా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఇందాక లైన్ డ్రాప్ చేశాం కదా స్ట్రైట్ లైన్, దాని వెంబడి 0.25 ఇంచెస్ లైన్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. డాట్స్ లైన్స్లో మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 0.25 లైన్ ఇంచెస్ అనేది ఎందుకు మార్క్ చేస్తాము అన్నది ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఎందుకు అసలు ఈ 0.25 లైన్ ఇంచెస్ అనేది మార్క్ చేస్తామంటే, ఇప్పుడు నెక్ డీప్ లైన్ ఉంది కదండి, నెక్ డీప్ లైన్ అనేది చెస్ట్ లైన్ నుంచి, ఇప్పుడు అది చెస్ట్ లైన్ ఉంది కదా, చెస్ట్ లైన్ నుంచి 1/2 ఇంచెస్ అనేది ఒక మార్క్ చేసుకుందాం. 1/2 ఇంచెస్ కంటే పైకి వస్తే, అంటే 1/2 ఇంచెస్ పైకి వస్తే నెక్ డీప్ లైన్ అనేది, అప్పుడు 0 అంటే ఎంత పైకి వచ్చినా 0.25 లైన్ అనేది మార్క్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్ డీప్ లైన్ అనేది 0.5 ఇంచెస్ లైన్ కంటే కిందికి, అంటే కిందికి వచ్చిన 0.5 ఇంచెస్ మీదకి వచ్చిన అప్పుడు 0.25 లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ లైన్ వచ్చేసి 0.5 ఇంచెస్ కంటే కిందికి వచ్చింది. సో కాబట్టి లైన్ అనేది డ్రాప్ చేసుకున్నాం. ఇలా కిందికి వచ్చినప్పుడు డ్రాప్ చేసుకుంటే 0.25 లైన్ ఇంచెస్ అనేది షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి, పైకి వస్తే అవసరం లేదు. క్లియర్. నౌ ఇప్పుడు రెడీ షోల్డర్ అనేది పెట్టుకుందాం. రెడీ షోల్డర్ వచ్చేసి 2.5, దానికి +1 ఇంచెస్ యాడ్ చేస్తే 3.5, కంపల్సరీ +1 ఇంచెస్ యాడ్ చేయాలి. స్లీవ్ జాయింటింగ్ అలాగే నెక్ కవర్ కోసం. సో నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుంచి 3.5 అనేది రెడీ షోల్డర్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు 0.25 లైన్ ఇంచెస్ రాకపోతే పైన లైన్ నుంచి పెట్టుకోవాలి. సో క్లియర్. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 2.25 ఉంది. ఇది స్వీట్ హార్ట్ నెక్ కాబట్టి సేమ్ యాజ్ అంతైనా పెట్టుకోవచ్చు, లేదా వచ్చిన దానికి 0.25 ఆర్ 0.5 ఇంచెస్ యాడ్ అయినా చేసి పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు వచ్చింది 2.25, నేను 1/2 ఇంచెస్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే టోటల్గా 2.75 అనేది నేను నెక్ డీప్ లైన్ మీద పెట్టుకుంటున్నాను. సో స్వీట్ హార్ట్ నెక్కి 0.5 ఇంచెస్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే చూడడానికి లుక్ బాగా వస్తుంది. సో క్లియర్. నౌ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాపర్ మెథడ్లో స్వీట్ హార్ట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా ఎలా షేప్ డ్రాఫ్టింగ్ చేసుకోవాలో చూద్దాం. బిగినర్స్ రాని వాళ్ళ కోసం ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అక్కడి వరకు మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు వచ్చిన పాయింట్ దగ్గర నుంచి అండ్ ఇక్కడి వరకు నెక్ డీప్ వరకు అక్కడ నేను చూపిస్తున్నట్టు ఇంకొక మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ నుంచి ఈ నెక్ డీప్ లైన్ ఉంది కదండి, నేను చూపిస్తున్నట్టు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. నౌ ఈ క్రాస్ లైన్ మీద అక్కడ నేను చూపిస్తున్నట్టు ఇంకొక మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ నౌ ఆ మిడ్ పాయింట్ నుంచి 0.75 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సో అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 0.75 అనేది ముందుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ స్కేల్ని మ్యాచ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. సో అక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత స్కేల్ని నేను చూపిస్తున్న సైడ్ పెట్టుకొని ఆ పాయింట్కి టచ్ చేస్తూ సో కొంచెం ముందుకు అలా అడ్జస్ట్ చేసుకొని స్కేల్ని నేను చూపిస్తున్న సైడ్ పెట్టుకొని అలా ఇంకొక మార్క్ అనేది ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడ కానీ పాయింట్ అనేది రాకుండా ఇంకొకసారి హ్యాండ్తో మార్క్ చేసుకోవాలి. సో చాక్తో కష్టం అనుకున్న వాళ్ళు పెన్ యూజ్ చేసి కూడా ఒకసారి నెక్ షేప్ ఇచ్చుకోవచ్చు, ప్రాపర్గా వస్తుంది. పెన్తో అయితే మనం బాగా డ్రాప్ చేసుకోవచ్చు కాబట్టి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఒకసారి పెన్తో ఎక్కడ పాయింట్స్ అనేవి రాకుండా ప్రాపర్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 0.25 ఇంచెస్ అనేది షోల్డర్ క్రాస్ లైన్ కోసం అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. మీకు కింది లైన్ వస్తే కింది లైన్ నుంచి, పై లైన్ వస్తే పై లైన్ నుంచి పెట్టుకోవాలి. అంటే నెక్ అనేది 0.5 ఇంచెస్ పైకి వస్తే పైన 0.25 ఇంచెస్ మనం మార్క్ చేయం కదా, సో అప్పుడు పై లైన్ వస్తుంది. పై లైన్ నుంచి ఈ 0.5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. 0.25 ఇంచెస్ అనేది. సో ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. సో కటింగ్ కంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 14.5 పెట్టాం, బట్ మనకి ఇక్కడ వచ్చింది 13.75. సో నో ప్రాబ్లం అండి, మనం వేసుకునేసరికి మన బాడీ మీద ఎక్కడికైతే మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇది నో ప్రాబ్లం, లెంత్ ఇష్యూ ఏం రాదండి. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే మీరు ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి తర్వాత మీరు ఏ డ్రెస్కి అయితే యోక్ పార్ట్గా ఈ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో దాని మీద ట్రై చేయొచ్చు. క్లియర్? ఇప్పుడు ప్రాపర్గా నెక్ షేప్ అనేది కట్ చేసేసుకొని తర్వాత షోల్డర్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి, ఆ లైన్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ అనేది కట్ చేసేసుకుందాం. సో ఒకసారి మీరు ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేసి తర్వాత మీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసుకోవచ్చు. మీకు లెంత్ తగ్గింది అనుకుంటే అప్పుడు యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి కొంచెం ఎక్కువగా తీసుకొని సేమ్ యాజ్ ఈ మెథడ్ ఫాలో అయితే ప్రాపర్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీ యోక్ పార్ట్ లెంత్ ఫిట్టింగ్ అనేది. సో క్లియర్? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది చూసారు కదండి. నెక్ షేప్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు నేను చూపించిన పాయింట్స్ ఫాలో అవ్వండి, నెక్ షేప్ వచ్చేసి ప్రాపర్గా వచ్చేస్తుంది. క్లియర్? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం. సేమ్ యాజ్ మనం బ్యాక్ పార్ట్ ముందు డ్రాఫ్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అలానే కట్ చేసుకోవాలి. ప్రాపర్గా నెక్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి యాజ్ టీజ్ మనం డ్రాప్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కట్ చేసుకోవాలి 1 ఇంచ్ అలాగే వదిలేసి. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ లైన్ని కటింగ్ చేసుకోవాలి. సో
బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో పాయింట్ రాకుండా నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలండి ప్రాపర్గా. సో ఇప్పుడు ఇక్కడ ఆన్ ఫోల్డ్ సైడ్ ఉంది కదండి, అది ఆన్ ఫోల్డ్ అవసరం లేదు, మనం నెక్ అనేది షేప్ చేసుకోవాలి కదా. సో అందుకని అది ఆన్ ఫోల్డ్ అవసరం లేదు, కటింగ్ చేసేసుకోవాలి. అక్కడ జస్ట్ అక్కడ మాత్రమే కటింగ్ చేయాలండి. సో ఇక్కడ కటింగ్ చేయకూడదు. బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టడం లేదు. సో ఓపెన్ పెట్టాలనుకుంటే 0.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ ఇలా అనేది స్టిచ్ వేసుకోవాలి మనం. సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్ అనేది. సో క్లియర్. నౌ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకుని, ఇది బ్యాక్ ప్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి ఆర్మ్ హోల్ చేంజ్ చేసుకోవాలి. సో యోక్ పార్ట్ లెంత్ సైడ్ టూ పార్ట్స్ని ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర గ్యాప్ వస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ సైడ్, అలా ఒక లైన్ మార్క్ చేసుకొని, సో నేను చూపిస్తున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ షేప్ అనేది చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు స్కేల్ని సెట్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్స్ అనేవి హై అండ్ లో రాకుండా ఈక్వల్గా సరిపోవడం కోసం. సో మనం బ్యాక్ వచ్చేసి ప్యాక్, ఫ్రంట్ డీప్ పెట్టినప్పుడు ఈ చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బేసిక్ యోక్ పార్ట్లో. సో ఆర్మ్ హోల్ అనేది అలా షేప్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. క్లియర్. అండ్ నౌ ఇప్పుడు స్లీవ్స్ కోసం ఆర్మ్ హోల్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇలా ప్రాపర్గా రెండు ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఫిట్టింగ్ లైన్ సైడ్. సో ఇప్పుడు పైన 1/2 ఇంచెస్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసం వదిలేసి స్లీవ్స్కి ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ చుట్టూ అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆర్మ్ హోల్ చుట్టూ 1/2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఆర్మ్ హోల్ చుట్టూ మార్క్ చేసుకోవాలి 1/2 ఇంచెస్ అనేది, ప్రాపర్గా 1/2 ఇంచ్ అనేది. సో నౌ పైన 1/2 ఇంచెస్ వదిలేసి 1/2 ఇంచెస్ కింది నుంచి ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను చూడండి, టేప్ను అలా మూవ్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. సో 9.5. సో బ్యాక్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ ఎలా అయితే మెజర్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని పైన 1/2 ఇంచెస్ అనేది షోల్డర్ జాయింట్ కోసం వదిలేసుకొని సేమ్ యాజ్ బ్యాక్ చేసుకున్నట్టే చేసుకోవాలి. 1/2 ఇంచెస్ ఆర్మ్ హోల్ చుట్టూ మార్క్ చేసుకొని టేప్తో మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి బేసిక్ స్లీవ్ ఫార్మా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఏ సైజ్కైనా అదే ఫార్మా యూజ్ చేసి ఈజీగా స్లీవ్స్ని కటింగ్ చేసుకోవచ్చు. సో ఆ ఫార్మా అనేది ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.